కిల్లి మేడం ఆ, అసలు ఎవరి చిరంజీవి ఆటో డ్రైవర్గా ఉంటూ ఇంత పెద్ద ఇల్లు ప్రాపర్టీ అసలు ఏంటిదంతా? అయ్యో మేడం అదేం కాదండి. అయినా అన్న చిన్నప్పటి నుండి రిచ్ ఏం కాదు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ అమ్మ చెప్పిందని స్వయం కృషిలో చిరంజీవిలా కష్టపడి ఇదిగో ఈ లెవెల్కి వచ్చాడండి. అన్న 10th క్లాస్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి చెప్పారంటండి, మీ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నే చంపేసి ఆయన కూడా చనిపోయారంటని. అది అన్నకు తగిలిన ఫస్ట్ షాక్ అండి. ఆ తర్వాత అంత్యక్రియలు అయిపోయిన రోజు రాత్రి ఇంట్లో కరెంటు పోవడంతో బంధువులందరూ కూర్చొని మాట్లాడుతుంటే అది అన్న చాటుగా విన్నాడంటండి. అబ్బాయిలు ఇద్దరు నుంచుకుందాం, అమ్మాయిని అనాథాశ్రమంలో పడేద్దామని. ఇదంతా అన్న చాటుగా విని ఆ షాక్లో వెళ్ళి స్విచ్ బోర్డులో సుస్సు పోసేసాడంటండి. అయినా మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి అన్నకి. వద్దులే, ఏంటి? చెప్పొద్దు. ఏం లేదండి. తర్వాత ఆ షాక్లో కరెంట్ రావడంతో ఇల్లంతా గందరగోళం అయిపోయిందండి. అన్న చెల్లిని తమ్ముని తీసుకొని ఇదిగో ఇక్కడికి వచ్చి ఈ స్థాయిలో ఉన్నాడండి. మరి ఇంకా తనకేం అవసరం ఆటో నడుపుకోవడం? అంతా బానే ఉందిగా.